హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. అదేంటి, మే 2న ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా కదా స్టార్ట్ అవుతాయన్నారు, అప్పుడే మొదలు పెట్టేశారా అని అడగకండి. బిల్డింగ్ పనులు స్టార్ట్ చేయడానికి ముందు ప్రిపరేషన్ వర్క్స్ అనుకుంటా. చూద్దాం పదండి. ఈ బిల్డింగ్ సైట్ చాలా డేంజరస్ గా ఉంది. కొంచెం రిస్క్ చేసి అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది. సో మా రిస్క్ కు మీ అప్రిసియేషన్ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. అందుకని మొత్తం ఫుల్ వీడియో చూసి మీ ఒపీనియన్ చెప్పండి. వీలైతే ఒక లైక్, లేదంటే ఒక షేర్. పాపం పిల్లలు కొంచెం ఇష్టంగానైనా కష్టపడుతున్నారులే అని మీకు అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే మన పర్మనెంట్ హైకోర్టు కన్స్ట్రక్షన్ సైట్. ఆ దూరంగా నీళ్లలో కనిపిస్తుందే సిమెంట్ పిల్లర్స్, ఐరన్ కనిపిస్తుందే, అదే హైకోర్టు ఫౌండేషన్ అన్నమాట. మొన్నటిదాకా ఆ పిల్లర్స్ ఐరన్ కూడా కనిపించినంత ఎత్తు వరకు నీళ్లు ఉండేవి. ఆ నీళ్లని ఈ మధ్య తోడారు. ఆ నీళ్లు తోడడానికి వేసినటువంటి గాడే ఇది. ఇప్పుడు మనం సైట్లోకి వెళ్దాం. చూసారా ఈ నీళ్ల మధ్యలో పిల్లర్స్? దాదాపు 5 ఏళ్ల పాటు ఇలా నీళ్లలోనే ఈ పిల్లర్స్ ఉండిపోయాయి. తెలుసా, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి. ఇలా ఫెన్సింగ్ వెనక ప్రెజెంట్ హైకోర్టు కనిపిస్తుందా మీకు? ఫిబ్రవరి 3వ తేదీన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ గారి చేతుల మీదుగా ఈ కన్స్ట్రక్షన్ కు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఏప్రిల్ 13వ తేదీ ఎన్నికలు వచ్చేలోపు, అంటే కేవలం 2 నెలల్లో ఇంత లోతు గుంత తవ్వి భారీ స్థాయిలో కాంక్రీట్ బేస్మెంట్ వేశారు. చూడండి. ఇది మన అడ్వెంచరస్ జర్నీ, ఎందుకంటే అటువైపు వెళ్ళడానికి దారి లేదు. ఇట్లా ముళ్ల పొదలతో చాలా డేంజరస్ గా ఉంది. అడుగు తీసి అడుగు వేస్తే కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. అయినా సరే కొంచెం దగ్గరగా చూద్దామని వెళ్తున్నాం. చూసారా ఎంత లోతుగా ఉందో? కాలు స్లిప్ అయిపోతుంది. ఇంకొంచెం క్లోజప్ లో చూద్దాం. కొంచెం దగ్గరికి వెళ్దాం. నీళ్ళల్లో కనిపిస్తుందా ఐరన్ మెస్? ఎంత థిక్ ఐరన్ రాడ్స్ వాడారో చూడండి. ఒక్కొక్క రాడ్ 2 to 3 ఇంచెస్ ఉన్నట్టుంది.
ఈ మొత్తం ఐరన్ మళ్ళీ సెట్ చేసుకోవడానికి తల ప్రాణం తోకకు వచ్చేట్లుగా ఉంది. చూద్దాం ఏం చేస్తారో, ఎలా చేస్తారో. దాదాపు తాడి చెట్టు లోతు ఉంది చూసారా? అక్కడ అరలు అరలుగా వాటర్ మార్క్స్ కనిపిస్తున్నాయా? ఆ ఐరన్ మీద 2 కలర్స్ కనిపిస్తున్నాయి చూసారా? కింద ఉన్న లైట్ కలర్ వరకు నీళ్లు ఉన్నాయి. పైనున్న బ్లాక్ కలర్ ఓపెన్ ప్లేస్ లో ఉండడం వల్ల వచ్చింది. మొన్నటి దాకా అంత ఎత్తున నీళ్లు ఉండేవన్నమాట. ఈ పైపు చూసారా? ఇంతింత పెద్ద పైపులతో నీళ్లను తోడారు. దాని తాలూకా ఆనవాలే ఈ పైపు. తోడిన నీటిని ఈ గాడి ద్వారా పంపించేవాళ్ళు. ఏంటి వర్క్ స్టార్ట్ అయిందన్నారు కదా, ఎక్కడ అనుకుంటున్నారా? ఇదే వర్క్ స్టార్ట్ అయిన ప్లేస్. హైకోర్ట్ బిల్డింగ్ సైట్ పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్ట్ కన్స్ట్రక్షన్ కి కావలసిన కాంక్రీట్ ను రెడీ చేయడానికి ఇక్కడ 2 భారీ కాంక్రీట్ మిక్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మిక్సర్లను ఫిక్స్ చేయడానికి ఈ పిల్లర్స్. ఆ పక్కన పిల్లర్స్ వేసి ఇంకో మిక్సర్ అరేంజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది రా మెటీరియల్ కన్వేయర్ అంట. ఇందులో సిమెంట్, ఇసుక, గురకరాయి వేస్తే అది కన్వేయర్ సహాయంతో మిక్సర్లోకి పంపిస్తుందట. దాన్ని ఫిక్స్ చేశారు. ఇది 1 క్యూబిక్ మీటర్ కెపాసిటీ ఉన్న మిక్సర్ అంట. ఇది ట్రిప్ కి 6 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను రెడీ చేస్తుందట. వీటిని సైలోలు అంటారంట ఫ్రెండ్స్. ఎంత పెద్దవో చెప్పలేం. వీటిని ఫ్లై యాష్ తయారు చేయడానికి వినియోగిస్తారంట. ఒక్కొక్కటి దాదాపు 100 టన్నుల కెపాసిటీ ఉంటుందంట ఫ్రెండ్స్. ఇదేమో కన్వేయర్ బెల్ట్. ఫ్రెండ్స్, హైకోర్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. కన్స్ట్రక్షన్స్ కి కావాల్సిన కాంక్రీట్ తయారీ సబ్ కాంట్రాక్ట్ ను సిద్ధార్థ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చారంట. వాళ్లే ఇక్కడ ఈ భారీ ప్లాంట్ ను ఏర్పాటు చేసి రెడీ చేస్తున్నారు. సోమవారం నాటికి ఈ యూనిట్ నుంచి కాంక్రీట్ అవుట్పుట్ కావాలని ఎన్సీసీ వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారంట. దాని ప్రకారం వీళ్ళు చాలా స్పీడ్ గా ఈ ప్లాంట్ ను అరేంజ్ చేస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభం కావడం, ఆ విని వెంటనే నిర్మాణం పరుగులు పెట్టడం ఖాయం అనుకుంటా. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.
అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ. మీ టీం అమరావతి ప్రస్థానం.